ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? హుషారుగా ఉన్నారా లేకపోతే ఇంకా హుషారు ఎక్కాలనా? ప్రొద్దుటూరు ప్రజాగళం దద్దరిల్లింది. మంచి ఎండ, మిట్ట మధ్యాహ్నం. మిమ్మల్ని చూసి ఎండ భయపడతా ఉంది తప్ప మీరు ఎండకు భయపడడం లేదు. అది ప్రొద్దుటూరు సంకల్పం. కడపలో పసుపు సైన్యానికి అన్ని వర్గాల మద్దతు వచ్చింది. ఇదిగా కడప ఎవరి ఇలాకా కాదు. ప్రజలు ఏ పెత్తందారుల కింద బానిసలు కాదు. మీరు ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అన్స్టాపబుల్. కడపలో కూడా సైకిల్ దూసుకెళ్తుంది, ఎవరు ఆపలేరు. మొన్ననే ఇక్కడనే సీఎం సభ పెట్టాడు, జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 7 నియోజకవర్గాలను తీసుకొచ్చాడు, మనుషుల్ని పోగేసుకొచ్చాడు. అవునా కాదా? బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చాడు, క్వార్టర్ బాటిల్ ఇచ్చాడు, సాయంత్రం పూట మీటింగ్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి, నీ మీటింగ్ కు మా మీటింగ్ ఇదే వ్యత్యాసం. మీది జిల్లా మీటింగు, నాది ప్రొద్దుటూరు మీటింగు. నీది సాయంత్రం వెన్నెల్లో మీటింగు, నాది ఎండల్లో మీటింగు. ఇది ప్రజల కమిట్మెంట్, అది నీ మీదుండే వ్యతిరేకత. పాపం పోలీసులు చాలా అవస్థపడిపోయారు. ప్రజలు పారిపోతా ఉంటే గేట్లు మూసేసి చుట్టుపక్కలుండి బాబు కూర్చోమంటే పారిపోయే పరిస్థితి వచ్చారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, రాయలసీమ గడ్డ, రాయలసీమకే గుండెకాయ లాంటి ప్రొద్దుటూరు నుంచి ముఖ్యమంత్రికి సవాలు విసురుతున్నా. 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఆయన జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు ఇప్పుడు ఇంటికి, పోయే ముఖ్యమంత్రి. కానీ 5 ఏళ్లు తగలబడ్డాడు మన నెత్తిన. నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రిని ఏమైనా చేశావా? రాయలసీమకి చేశావా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు చేశాడని అడుగుతున్నా. పోనీ కడపకి ఏమైనా చేశావా? కడకు ప్రొద్దుటూరుకి ఏమైనా చేశావా? పులివెందలకి ఏమైనా చేశావా? వచ్చావు కదా మొన్న 2 సార్లు స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన వేశావు కదా. అదే నేనుంటే శంకుస్థాపన కాదు, ఇనాగరేషన్ చేసేవాడిని స్టీల్ ఫ్యాక్టరీకి. అది నా బ్రాండ్, ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. ఇంకొక విషయం మీరు చూస్తే, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల గురించి ఒక్క మాట మాట్లాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయమే నేను మాట్లాడతాను. రాయలసీమలో సాగునీరిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతారు. కనీసం సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో ఏమి చెప్పావో, చేస్తే ఏం చేశావో చెప్పే ధైర్యం నీకు ఉందా అని అడుగుతున్నా. నేను అందుకనే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. జగన్కు సీమ అంటే హింసా రాజకీయాలు, హత్యా రాజకీయాలు, పెత్తందారి పోకడలు, సహజ వనరుల దోపిడీ, దాడులు, తప్పుడు కేసులు. అదే తెలుగుదేశం పార్టీకి సీమంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, డ్రిప్ ఇరిగేషన్, యువతకు ఉద్యోగాలు,
మౌలిక సదుపాయాలు రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేసి రైతును రాజు చేయడం తెలుగుదేశం యొక్క సంకల్పం. ఏం తమ్ముళ్ళు వ్యత్యాసం మీకు అర్థమైందా అని అడుగుతున్నా. అర్థమైందంటే గట్టిగా చెప్పండి మాకు అర్థమైందని. ఇప్పుడు అంటున్నారు జగన్ రెడ్డి నిన్ను గెలిపించిన పులివెందల ప్రజలు సైతం ఇక నిన్ను నమ్మం అంటున్నారు. ఎందుకు నమ్మరో కూడా చెప్తాను. జగన్లో విపరీతమైన మార్పు వచ్చింది. ట్రెండ్ మారింది. వైసీపీ బెండ్ తీస్తారు. ఈ సందర్భంగా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని 42 సంవత్సరాలకు తెలుగుదేశం పార్టీ జెండా మోశారు. భుజాలు అరిగిపోయినాయి. దాడులు చేశారు. నందం సుబ్బయ్య లాంటి వ్యక్తుల్ని చంపితే భయపడకుండా మళ్ళా వచ్చి పార్టీకి పనిచేశారంటే నా జీవితాంతం మీకు రుణపడి ఉంటా. పార్టీ రుణపడి ఉంటుంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం నాయకుల్ని సరెండర్ చేసుకోవాలని ఒక్కసారి జై జగన్ అని చెప్తే నీ ప్రాణాలు వదిలేస్తావంటే ఒకే మాట చెప్పారు, జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలారు. ఏ తమ్ముళ్ళు ఈ కార్యకర్తలు నేను మర్చిపోతానా? నా కుటుంబ సభ్యులు నేను మర్చిపోతానా? మర్చిపోగలుగుతానా అని చెప్పి అడుగుతున్నా. కానీ మీరందరూ కూడా బానిసల్లా బ్రతికే కంటే రొమ్ము విరిచి నిలబడ్డారు. ఏం చేస్తారో చేయమని సవాల్ విసిరారు. మీ పోరాటానికి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నా. అంత పోరాటం చేశారు. మీ త్యాగాలు మర్చిపోను. మీ రుణం తీర్చుకుంటా. తొందరలోనే మీ రుణం తీర్చుకునే రోజు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జన సైనికులు ఇక్కడే ఉన్నారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారైతే ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పేదవాళ్లకు న్యాయం జరగడమే ఆశయంగా మొట్టమొదటి నుంచి కూడా చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ గెలవకూడదు. జగన్ విషయం నేను చిన్నప్పటి నుంచి చూశాను. కరుడు కట్టిన దుర్మార్గుడు ఈ జగన్. ఈయన్ని గెలవకుండా ఉండడానికి, వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆయన్ని ప్రొద్దుటూరు సభలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇకపోతే రాష్ట్రంలో 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ట్యాంకులో నీళ్లుంటే కొళ్ళాయి ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి. ట్యాంకులో నీళ్లు లేకపోతే కొళ్ళాయి ఆన్ చేస్తే లాస్ట్ లో బురద వస్తుంది. తర్వాత బురద అంతా కూడా బిందె కూడా నాశనం చేసి నిలిచిపోతుంది. అవునా కాదా? ఆ పరిస్థితి తీసుకొచ్చాడు ఈ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి. ఇతనికి సంపద సృష్టించడం తెలియదు. ఈ రోజు నేను చెప్తున్నా, కడప స్టీల్ ప్లాంట్ వచ్చుంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. ఆ స్టీల్ ఉద్యోగాలు వస్తే వాళ్ళందరికీ కొనుగోలు శక్తి పెరిగేది. దానివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వచ్చేటివి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. అదే నేను చేశాను. కియా మోటార్స్ ని చేశాను. ఒకే 5 సంవత్సరాల్లో నీళ్లు లేవంటే గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి నీళ్లు ఇచ్చి కియా మోటార్ తీసుకొచ్చి నేనే దానికి ఇనాగరేషన్ చేశాను. ఈ రోజు ఆ కార్లు చూస్తే 12 లక్షల కార్లు, కరువు సీమలో తయారైన కార్లు ప్రపంచంలో పరిగెత్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ విజన్. తమ్ముళ్ళు మీరు చెప్పాలి. ఇప్పుడు
నా బ్రాండ్ కియా మోటార్ తేవడం, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ వేసిన స్టీల్ ప్లాంట్ కి మళ్ళా ఫౌండేషన్ వేయడం, ప్రజల్ని మోసం చేయడం, పరిశ్రమలు తరిమేయడం. ఈరోజు మీరు చూస్తే నేను కియా మోటార్ తెస్తే నేను తెచ్చిన జాకీ పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది. అమర్ రాజా పారిపోయే పరిస్థితి వచ్చింది. దేనికోసం? కప్పం కట్టలేక, వీళ్ళ దౌర్జన్యాలు భరించలేక వాళ్ళు పారిపోతే తమ్ముళ్ళకు ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నా. మీ బ్రతికేంటని అడుగుతున్నా. అందుకే ఇంకో పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంటుందంటే ఒక ఉదాహరణ చెప్తున్నా. సీమ గతిని మార్చేది నీళ్లు, విద్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు. ఇవి చేస్తే రాయలసీమ కోనసీమగా తయారవుతుంది. కోనసీమ కంటే మిన్నగా తయారవుతుంది. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే కోనసీమలో ఒక కొబ్బరి చెట్లే వస్తాయి, లేకపోతే వరి పండుతుంది, కొన్ని వాణిజ్య పంటలే వస్తాయి. రాయలసీమలో పండని పంట లేదు. ఒక్క అరటేసుకుంటే, ఒక చీని వేసుకుంటే, కూరగాయలు పండిస్తే సిరులు పండే భూములు ఉన్నాయి, పండించే రైతాంగం ఉంది. దానికి నీళ్లు అవసరం. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికి నీటి విలువ తెలుసా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రాజెక్టుల గురించి తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, శ్రీశైలం ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా. లేకపోతే ఇక్కడ రాజోలి బండ ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా. ఏమీ తెలీదు. అయితే అన్ని తెలిసినట్టు నటించే కమల్ హాసన్ నాటి పెద్ద నటుడు ఇతను. నేను అందుకే అన్నా, ఇతని కరకట్ట కమల్ హాసన్ ఇతను. ఆయన అనుకుంటున్నాడు ఎన్నికల కంటే మీ అందరికీ ఒక మాట చెప్పాడు, మా నాన్న చనిపోయాడు, తండ్రి లేని బిడ్డని, మా చిన్నాన్న ఉన్నాడు, ఆయన కూడా చంపేశారు, నాకు సహాయం చేయమని తల మీద చేయి పెట్టాడు. బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. మీరు ఐస్ అయిపోయారు. ఏదో చేసేస్తాడని ఊహాగానాలకు వెళ్లిపోయారు. మంచి సమయాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు మీకు వాస్తవాలు వచ్చే పరిస్థితి వచ్చింది. సీమలో 52 సీట్లలో 49 సీట్లు గెలిపించారు. ఎప్పుడైనా ఒక్క రోజైనా సరే ఈ ప్రజలు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు, వీళ్ల పరిస్థితి ఏంటి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను, ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాను, ఏ రోడ్డు వేశాను, ఏ మంచి చేశానని ఒక్కరోజు ఆలోచించాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంతో పైన ఏం ఆలోచించాడు? అవినాష్ రెడ్డిని ఎట్ట కాపాడుకోవాలి, అది కూడా వస్తానని చెప్తాను. అలాంటి దుర్మార్గమైన పనులు చేసే పరిస్థితికి వచ్చాడు. రాయలసీమలో 12,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది 2,000 కోట్లు. ఆ రోజు మీరు చూస్తే ముచ్చుమర్రి, సిద్ధాపురం, పులకుర్తి, గోరకల్ రిజర్వాయర్, పులికనుమ, అవుగు టనల్, అందరి నీవా, గాలేరు నగిరి అన్ని ప్రాజెక్టులపైన ప్రాధాన్యత పెట్టాం. నేను ఎన్నోసార్లు కడపకు వచ్చాను. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించాను. కడప మీరు చూస్తే గండెకోట పూర్తి చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి నీళ్లు పెట్టి పులివెందలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కనీసం 5% పూర్తి చేసి అందరినీవా నుంచి కుప్పానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థుడు, దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా,
వాళ్ళ పేపర్ ఉంది, సాక్షి పేపరు. దానికి వేల కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఆయన గుమస్తాన్లు పెట్టుకున్నాడు అడ్వైజర్స్ గా. వాళ్ళ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రాయలసీమ పైన ముష్టి 2,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ పెట్టాడు. నేను అందుకనే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఎన్టీ రామారావు గారి కళ కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకురావాలనేది. నా కళ పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొస్తే రాయలసీమని బీట్ చేసే ప్రాంతమే ఉండదు. ఆ సంకల్పంతోనే పోలవరం 72% పనులు పూర్తి చేశా. అదే మరి నవగారు సాగర్ వరకు నీళ్లు తేవాలని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను. పట్టి సీమను పూర్తి చేశాను. ఈ 5 ఏళ్లు నేను ఉండుంటే గోదావరి నీళ్లు నేరుగా బనకచెర్లకు వచ్చేటివి. బనకచెర్లకు వచ్చుంటే రాయలసీమ సస్యశ్యామలం అయ్యేది, నా జీవితాశయం నెరవేరేది. కానీ దుర్మార్గుడు వచ్చాడు, వచ్చి ఇష్టానుసారంగా చేశాడు. నమ్మించి మేము గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒక్క కంపెనీ వచ్చిందా